In today's session, we'll be doing some more problems on linked list. So the first one will be sorting a linked list of zeros, ones, and twos. And the second problem will be deleting the nth node from the end. సో రిమెంబర్ వన్ పాయింట్, ఇక్కడ నేను లింక్డ్ లిస్ట్ అంటే మీరు ఏదైనా అనుకోవచ్చు కదా మేడం. అంటే ఇప్పుడు మనం చేసిన సమ్ ప్రాబ్లమ్స్ అన్ని సింగిల్ లింక్డ్ లిస్ట్ మీద బేస్డ్. దే ఆర్ బేస్డ్ ఆన్ సింగిల్ లింక్డ్ లిస్ట్, నాట్ డబుల్ లింక్డ్ లిస్ట్ ఆర్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఇప్పుడు బేసిక్గా లింక్డ్ లిస్ట్ అని అన్నామంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తున్నామని మీనింగ్. సో ఫర్ ఈ టూ ప్రాబ్లమ్స్, ప్రతి ప్రాబ్లంకి మనం 2 వేస్ చూద్దాం. ఆ 2 వేస్లో డిఫరెన్స్ వచ్చేసేటప్పటికి టైం కాంప్లెక్సిటీ. అండ్ జనరల్గా మనం ఏవే తీసుకుంటాం, టైం కాంప్లెక్సిటీ దేనికైతే తక్కువ ఉంటుందో అవే ప్రిఫర్ చేయాలి. సో విల్ బి సీయింగ్ ద 2 వేస్ ఆఫ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. సో విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, that is sorting a list of zeros, ones and twos. అంటే ఏంటి? సపోజ్ మన దగ్గర ఒక లింక్డ్ లిస్ట్ ఉంది, దాంట్లో ఓన్లీ జీరోస్, వన్స్ అండ్ టూస్ ఉన్నాయి. సపోజ్ వీ హ్యావ్ ద లింక్డ్ లిస్ట్ ఆఫ్ 0 1 2 1 2 0 2 1. ఇలా ఒక లింక్డ్ లిస్ట్ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు దీన్ని సార్ట్ చేయాలి. అంటే ఏంటి? ఫస్ట్ అన్ని జీరోస్ రావాలి, నెక్స్ట్ ఆల్ వన్స్, నెక్స్ట్ ఆల్ టూస్ రావాలి. So how do we do this? We should sort the list. So there are two methods. First one, we will be using data replacement. What is this data replacement? Data replacement అంటే ఏంటి? ఇప్పుడు లింక్లో ఫస్ట్ ఉంది, ఫస్ట్ 0 ఉంది, ఓకే. నెక్స్ట్ ఏముంది? 0 ఉండాలి, కానీ 1 ఉంది. కాబట్టి ఈ 1 ప్లేస్లో మనం 0ని రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఏముంది? 1 ఉండాలి, బట్ 2 ఉంది, సో వి రీప్లేస్ 1. సో అలా డేటా అంతా రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళి సార్ట్ చేస్తాం. బట్ హౌ విల్ వి డూ దిస్? ఎలా చేస్తాం? హౌ ద డేటా రీప్లేస్మెంట్ అంటే ఎలా తెలుస్తుంది? ఇక్కడ 0 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి, దానికి ఎలా తెలుస్తుంది మనం అని చెప్పి చూస్తే, ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే ఈ లింక్డ్ లిస్ట్లో, ఫస్ట్ ఒరిజినల్ లింక్డ్ లిస్ట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని వన్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేస్తాం. వాట్ విల్ వి డూ? కౌంట్ నెంబర్ ఆఫ్ జీరోస్ and number of ones and number of twos. So first అంటే కౌంట్ చేసుకుంటాం. లెట్స్ టేక్ 3 వేరియబుల్స్, కౌంట్ 0, కౌంట్ 1, కౌంట్ 2 అని చెప్పి 3 తీసుకుంటాం. సో మనకు తెలుసు కదా, హౌ డు వి ఫైండ్ ద కౌంట్ ఆఫ్ 0? ఏం చేస్తాం? ఇటరేట్ చేస్తాం. కౌంట్ 0 అని వేరియబుల్ తీసుకుంటాం. ఇనీషియల్గా కౌంట్ 0 ఉంటుంది. సో ఏం చేస్తాం? ఇటరేట్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఫస్ట్లో ఉన్న డేటా అనేది 0 అయితే కౌంట్ 0ని ఇంక్రీజ్ చేస్తాం. ఇట్ విల్ బి లైక్, లెట్స్ టేక్ వేరియబుల్ టెంప్ అని వేరియబుల్ తీసుకుంటాం. ఇటరేట్ చేస్తాం. వి నో హౌ టు వి ట్రావర్స్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద లూప్. చేస్తాం కదా. ప్రతిసారి ఏం చేస్తాం? ఇఫ్ టెంప్ డాట్ డేటా 0 అయితే కౌంట్ 0 ఇంక్రీజ్ అవుద్ది, 1 ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ ఏమైంది? టెంప్ డాట్ డేటా ఈక్వల్స్ టు, హియర్ ఇట్స్ నాట్ 0, 1 అయినప్పుడు 1లో కౌంట్ ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ టెంప్ డాట్ డేటా, ఇక్కడ టెంప్ వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వస్తుంది టెంప్. టెంప్ డాట్ డేటా ఎంత ఉంది? 2. ఇఫ్ 2 అయితే 2లో కౌంట్ ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ టెంప్ని అప్డేట్ చేస్తాం. టెంప్ డాట్ డేటా టెంప్
డాట్ డేటా ఈక్వల్స్ టు 1 అయింది. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ వన్స్ అనేది ఒకటి ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ 1 ఇంక్రీజ్ చేస్తాం. అలా we count the number of ones and zeros. So how many numbers? Will be 3. And ones will be 3 and zeros will be 2. సో మనకి ఈ కౌంట్ వస్తుంది. జీరోస్ 2 ఉంటాయి, కౌంట్ 1 3 ఉంటాయి, 2 కౌంట్ 3 ఉంటాయి. ఇఫ్ యూ కౌంట్ దిస్ లింక్ లిస్ట్. నౌ వాట్ వీ డూ, నౌ డేటా రీప్లేస్మెంట్ హ్యాపెన్స్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఒకసారి ట్రావెల్స్ చేసి మనం ఏం చేసాం, జీరోస్ ఎన్ని ఉన్నాయి, వన్స్ ఎన్ని ఉన్నాయి, టూస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి కౌంట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఇఫ్ స్టార్టింగ్ ఏం ప్లేస్ అవ్వాలి, మనకి స్టార్టింగ్ జీరోస్ ఉండాలి, తర్వాత వన్స్ ఉండాలి, తర్వాత టూస్ ఉండాలి. సో నేనేం చేస్తా, మళ్ళీ టెంప్ని హెడ్ దగ్గర ప్లేస్ చేస్తా. ప్లేస్ చేసి ఇఫ్ కౌంట్ జీరో అన్నప్పుడు టెంప్ డాట్ డేటాని జీరోగా చేంజ్ చేస్తా. అంటే ఏంటి, ఫస్ట్ కౌంట్ జీరోలో సపోజ్ జీరోస్ ఉన్నాయి, నీ లిస్ట్లో జీరోస్ ఉన్నాయి అంటే ఆ కౌంట్ జీరో అంటే 2. ఈ 2 అనేది జీరో అయ్యేంత వరకు నువ్వు లింక్ లిస్ట్లో డేటా అనేది జీరో ప్లేస్ చేసుకుంటూ వెళ్తావు. అంటే ఏంటి, ఇప్పుడు కౌంట్ 2 ఉంది, ఇక్కడ ఫస్ట్ కౌంట్ 2 ఉంది కాబట్టి అంటే ఏంటి, ఫస్ట్ 2 నోట్స్లో డేటా జీరో ఉండాలి. సో ఏం చేస్తాం, ఫస్ట్ టెంప్ని హెడ్ దగ్గర పెట్టి హెడ్ దగ్గర డేటాని జీరో చేస్తావు. జీరో చేసిన తర్వాత కౌంట్ని ఒకటి తగ్గిస్తావు. ఒకటి తగ్గించినప్పుడు ఏమవుతుంది, 1 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ టెంప్ని అప్డేట్ చేస్తావు. అప్డేట్ చేసి ఇక్కడ ఇంకో 1 ఉంది కాబట్టి ఇంకో జీరోని ప్లేస్ చేస్తావు. సో 0. అలా కౌంట్ 0 అయ్యేంత వరకు నువ్వు ఫస్ట్ జీరోస్ ప్లేస్ చేసుకుంటూ వెళ్తావు. నెక్స్ట్ మళ్ళీ అలా ఒక 0 వచ్చేసింది, నెక్స్ట్ 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళొచ్చా డేటా టూ 1 2 0 2 1 ఉంది. సో ఫస్ట్ కౌంట్ 0 ఈక్వల్స్ టు కౌంట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3, కౌంట్ 2 ఈక్వల్స్ టు 3 అని ఉంది. సో ఏం చేస్తాం, ఫస్ట్ టెంప్ని హెడ్ దగ్గర పెడతాం. హెడ్ దగ్గర పెట్టి కౌంట్ 0 2 ఉంది. సో మనం ఫస్ట్ దాంట్లో 0 పెట్టేసి కౌంట్ 0ని తగ్గిస్తాం, 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ టెంప్ని అప్డేట్ చేస్తాం. టెంప్ని అప్డేట్ చేసి ఇక్కడికి వస్తుంది టెంప్ అప్డేట్ చేసి మళ్ళీ కౌంట్ 0లో అది ఇంకా 0 అవ్వాలి కాబట్టి మళ్ళీ ఇంకో 0 ప్లేస్ చేసి కౌంట్ని తగ్గిస్తాం. ఇప్పుడు ఏమైంది, టోటల్ కౌంట్ ఆఫ్ జీరోస్ ఎన్ని, 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ కౌంట్ 1, కౌంట్ 1 ఉన్నాయి, 3 ఉన్నాయి. సో వి అప్డేట్ ద టెంప్ని అప్డేట్ చేస్తాం. ఇక్కడ టెంప్ని అప్డేట్ చేసి ఈ ప్లేస్లో మనం 1ని రీప్లేస్ చేస్తాం. మళ్ళీ 1ని రీప్లేస్ చేసి ఇక్కడ ఈ కౌంట్ని తగ్గిస్తాం. ఎప్పటిదాకా రీప్లేస్ చేస్తాం, ఈ కౌంట్ 1 అనేది 0 అయ్యేంత వరకు రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ టెంప్ని అప్డేట్ చేస్తాం, కౌంట్ తగ్గిస్తాం, ఇక్కడ 1ని రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ అప్డేట్ ద టెంప్ని అప్డేట్ చేస్తున్నాం, మళ్ళీ 1ని రీప్లేస్ చేస్తాం, కౌంట్ తగ్గిస్తాం. ఒక్కసారి కౌంట్ 0 అయిపోతే ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్లేస్ అయిపోయినట్టు మీనింగ్. సి ఇక్కడ ఏమైంది, కౌంట్ 1 3 ఉన్నాయి, మనకేం చేసాం, ప్రతిసారి తగ్గించుకుంటే ఎన్నిసార్లు తగ్గిందో అన్నిసార్లు 1ని రీప్లేస్ చేసాం. 3 టైమ్స్ తగ్గింది, 3 టైమ్స్ 1 రీప్లేస్ చేసాం. సిమిలర్లీ 2. నెక్స్ట్ we place 2 and we decrease the count by 1 and again we update the temp. Don't forget to update the temp update అవుతూ ఉండాలి. మళ్ళీ టెంప్ అప్డేట్ చేసాం, మళ్ళీ 2 ప్లేస్ చేసాం, మళ్ళీ కౌంట్ డిక్రీజ్ చేసాం, మళ్ళీ టెంప్ని అప్డేట్ చేసాం, మళ్ళీ 2ని ప్లేస్ చేసాం, కౌంట్ డిక్రీజ్ చేసాం. ఇలా ప్రతి కౌంట్ 0 అయ్యేంత వరకు. అంటే ఏంటి, ప్రతి కౌంట్ 0 అయింది అంటే నువ్వు ప్రతి నెంబర్ ఎన్నిసార్లు అయితే ఉందో అన్నిసార్లు ప్లేస్ చేసేసినట్టు ఇన్ ఆర్డర్.
సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ సార్టింగ్ ఆల్ జీరోస్ వన్స్ అండ్ టూస్ ఆఫ్ ఏ లింక్డ్ లిస్ట్. మీకు ఇచ్చిన లింక్డ్ లిస్ట్ ఓన్లీ జీరోస్ వన్స్ అండ్ టూస్ ఉంటాయి, ఈ వే నువ్వు ఫాలో అవుతావు. సో దీన్ని మనం ఇలా ఇక్కడ ఏమవుతుంది, 2 times ట్రావర్స్ చేస్తున్నాం ఆర్ ఇటరేట్ చేస్తున్నాం ఇలా హోల్ లిస్ట్ ని 2 times ఇటరేట్ చేస్తున్నాం. సో దీన్ని మనం 2 pass మెథడ్ అని అంటాం. సో ఇలా 2 times నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ చేస్తే n-pass మెథడ్ అలా. సో ఇక్కడ అంటే 2 times ఇటరేట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ we'll write the pseudocode and then we'll see the time complexity. I hope you understood this. Now let's write the pseudocode. సో ఫస్ట్ ఏం చేస్తాం, టెంప్ అనే వేరియబుల్ తీసుకుంటాం, హెడ్ కి ఇనిషియలైజ్ చేస్తాం, count 0, count 1, count 2 అని 3 వేరియబుల్స్ తీసుకుంటాం, అన్నింటిని 0కి ఇనిషియలైజ్ చేస్తాం. ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ జీరోస్, నెంబర్ ఆఫ్ వన్స్, నెంబర్ ఆఫ్ టూస్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. దానికి ఏం చేస్తాం, లూప్ని రన్ చే యూస్ వైల్ లూప్. ఎప్పటిదాకా రన్ చేయాలి మీ వైల్ లూప్, టెంప్ ఎప్పటిదాకా అయితే నల్ అంటే ఏంటి, నల్ అంటే ఏంటి, డేటా లేని పార్ట్ దాకా ఇటరేట్ అవ్వాలి. అంటే లాస్ట్ నోడ్ తర్వాత నల్ కదా ఉండేది మనకి, లాస్ట్ నోడ్ తర్వాత దాకా ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో టిల్ ఇట్ గోస్ ద లాస్ట్ నోడ్ వి జస్ట్ ఇటరేట్ ద టెంప్. ఏం చేస్తాం, ఇఫ్ టెంప్ డాట్ డేటా ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏం చేయాలి, మనం కౌంట్ 0ని ఇంక్రీజ్ చేస్తాం. సిమిలర్లీ elif టెంప్ డాట్ డేటా అనేది 1 అయింది అనుకోండి, కౌంట్ 1ని ఇంక్రీజ్ చేస్తాం బై 1, ఎల్స్ కౌంట్ 2ని ఇంక్రీజ్ చేస్తాం. సో మేక్ షూర్ ఇక్కడ మీకున్న డేటా ఓన్లీ జీరోస్ వన్స్ అండ్ టూస్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఇఫ్ అది కాకుండా ఇంకో ఇచ్చారనుకోండి, సో యూ షుడ్ యూజ్ నార్మల్ సార్టింగ్ మెథడ్. ఓన్లీ ఫర్ దిస్ ఇస్ ఫర్ జీరోస్ వన్స్ అండ్ టూస్. ఓన్లీ ఇలా 3 నెంబర్స్, ఎన్ని 3 నెంబర్స్ ఉన్నా లిస్ట్ తీసుకున్నప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే. ఇలా ఏం చేసాం, టెంప్ డాట్ డేటా చెక్ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ టెంప్ డాట్ డేటా 0 అయితే 0 అవుతుంది, కాదు 0 ఫస్ట్ డేటా 0 కాదు, 1 అయింది అనుకో కౌంట్ 1 ఇంక్రీజ్ అవుతుంది, కాదు 0 కాదు 1 కాదు 2 అయింది అనుకో కౌంట్ 2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ప్లస్ వీ షుడ్ అప్డేట్ ద టెంప్. ఆఫ్టర్ ఎవ్రీ లూప్ మనం టెంప్ని అప్డేట్ చేయాలి. నెక్స్ట్ టెంప్ ఇస్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అని అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఫస్ట్ లూప్, ఫస్ట్ ట్రావెల్స్, ఫస్ట్ పాస్ అంటే ఏంటి, ఒకసారి లూప్ అంతా ఇటరేట్ చేసి మనం కౌంట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ లూప్ ఇటరేట్ చేసి డేటాని రీప్లేస్ చేస్తాం. హౌ, సిమిలర్గా ఇందాక టెంప్ అనేది నల్ అయ్యేంత వరకు లూప్ని రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ లూప్ మనం మళ్ళీ టెంప్ని హెడ్ దగ్గర ప్లేస్ చేయాలి. ఆర్ఎల్స్ టెంప్ ఎక్కడ ఉంటుంది, ఇట్ విల్ బి ఎట్ ద నల్. సో వీ షుడ్ ప్లేస్ టెంప్ టు హెడ్, మళ్ళీ హెడ్కి రీప్లేస్ చేయాలి టెంప్ని. వైల్ టెంప్ అనేది నల్ అయ్యేంత వరకు లూప్ని ఇటరేట్ చేస్తాం. ఇక్కడ కూడా ఏంటి, ఫస్ట్ ఏం చేస్తాం, ఇఫ్ కౌంట్ 0 అంటే ఏంటి, కౌంట్ 0లో ఒక కొంత వాల్యూ ఉందంటే మీనింగ్ ఏంటి, అక్కడ 0 నెంబర్స్ ఉన్నాయని చెప్పి. సపోజ్ ఇఫ్ కౌంట్ 0లో కౌంట్ అనేది 0 ఉందనుకోండి, అక్కడ జీరోసే లేవని మీనింగ్. సో ఇఫ్ జీరోస్ ఉంటే మనం ఏం చేస్తాం, టెంప్ డాట్ డేటా ఈక్వల్స్ టు 0 చేసి కౌంట్ 0 మైనస్ చేస్తాం. సో we can write count 0 minus equals to 1 or ఇలా కూడా రాసుకోవచ్చు. count is equals to count 0 is equals to count 0 minus 1. సో ఇలా రాస్తాం. నెక్స్ట్ ఇఫ్ కౌంట్ 0 అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, కౌంట్ 1. కాబట్టి ఏంటి, ఎప్పుడైతే కౌంట్ 0 అయిపోయిందో మీకు ఇఫ్ కండిషన్ ఇంకా సాటిస్ఫై అవ్వదు, కాబట్టి ఎలిఫ్ కండిషన్లోకి వస్తుంది. ఎలిఫ్
count 1 ఉంటే temp డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు 1 చేస్తాం, count 1 మైనస్ 1 చేస్తాం. అలా count 1 0 అయ్యేంత వరకు నీకు 1 ని రీప్లేస్ చేసుకుంటూ వెళ్తాం ఆ లిస్ట్లో. ఎల్స్ 2 ని రీప్లేస్ చేస్తాం. సపోజ్ ఈ రెండు అయిపోయినాయి, 0s 1 రెండింటి యొక్క కౌంట్ ఇట్ బికేమ్ 0. సో నెక్స్ట్ ఏం ఓపెన్ చేయాలి, 2 ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఓపెన్ 2. ఇలా ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ what we'll be doing, and we'll do count to minus equals to. తర్వాత ఈ వైల్ లూప్ లో నెక్స్ట్ ఇఫ్ కండిషన్స్ అని అయిపోయిన తర్వాత we should update the temp. అంటే ఏంటి, ఫస్ట్ ఒక లూప్ రన్ అవుద్ది, ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ కౌంట్ 0 ఉంటే డేటా అనేది 0 రీప్లేస్ చేస్తాం. లేదు కౌంట్ 0లో వాల్యూ లేదు, కౌంట్ 1లో వాల్యూ ఉంది అన్నప్పుడు డేటా అక్కడ 1ని రీప్లేస్ చేస్తాం. లేదు రెండూ లేవు, ఎల్స్ కండిషన్కి వస్తాం. ఆ ప్లేస్లో డేటా అనేది 2గా రీప్లేస్ చేస్తాం. అలా ఫస్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ నోడ్కి వెళ్తాం. నెక్స్ట్ నోడ్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కౌంట్స్ చేసుకుంటాం. కౌంట్ 0 చెక్ చేసుకుంటాం. కౌంట్ 0లో వాల్యూ ఉందా, ఉంటే అక్కడ డేటాని 0తో రీప్లేస్ చేస్తాం. అలా ప్రతి నోడ్ దగ్గర ఇఫ్ కండిషన్స్ చెక్ చేసుకుంటూ వస్తాము. సో దిస్ విల్ బి ద కోడ్ ఫర్ సార్టింగ్ 0s 1s and 2s. సో వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ హియర్, దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big of 2n. Here n is nothing but length of the linked list. n అంటే ఏంటి, లెంత్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. big of 2n how, see ఇక్కడ మనం లూప్ ఎన్నిసార్లు లిస్ట్కి 2 times హోల్ ట్రావెల్స్ చేసాం. మనం దీన్ని ఏమన్నా 2 pass మెథడ్ అన్నాం. ఎందుకు 2 times హోల్ లిస్ట్ని ఇటరేట్ చేస్తున్నాం. ఫస్ట్ కౌంట్ కనుక్కోవడానికి ఇటరేట్ చేసాం, ఫస్ట్ ఇటరేషన్ కౌంట్ కనుక్కోవడానికి, సెకండ్ ఇటరేషన్ వచ్చేసేటప్పటికి డేటా రీప్లేస్మెంట్ చేసాం. అంటే ఏంటి, ఇక్కడ 2 times నువ్వు టోటల్ లిస్ట్ని 2 times ఇటరేట్ చేసాం. సో ద టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి 2n. టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, 2n అవుతుంది. నా స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ఇక్కడ మనం ఎక్స్ట్రా స్పేస్ ఏమైనా వాడామా, నో వి డోంట్ యూజ్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్. సో స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ 1. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ టైం కాంప్లెక్సిటీ 2n ఉంది, బట్ నాకు టైం కాంప్లెక్సిటీ 2n వద్దు, నాకు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n కావాలి. దెన్ హౌ డు వి డూ? Before going to this, we'll just run the code and next we'll go to the next method. So first the basic are same, so I'll be copying it from the previous code. So class node, append method, all will be same. You just don't copy, మీరు చేయండి, మీకు అప్పుడే ప్రాక్టీస్ అవుతుంది. And we'll also copy the print line. So now we'll write a method sort 0 1 2, and we will say
So first what we'll be doing? First we will count కనుక్కుంటాం. Count కనుక్కోవడానికి temp is equals to self dot head అని తీసుకుంటాం. తర్వాత count 0, count 1, count 2 అని 3 వేరియబుల్స్ తీసుకుంటాం. And we initialize the 0. Next while temp not equal to none. ఎంతవరకు ఏం చేస్తున్నాము? Reiterate the loop if temp dot data is equals to 0, count 0 plus equals to 1. Next elif temp dot data equal to 1, count 1 plus equal to 1, else equal to 2. Elif no. Now you can write elif condition or you can directly write in the else condition. Condition check this motion. Count 2 plus equals to 1. So we find the count of each row. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? టెంప్ ని హెడ్ ని పాయింట్ చేసేటట్టు మళ్ళీ టెంప్ ని హెడ్ కి పాయింట్ చేస్తాం. Here don't forget to write update the temp. ఇక్కడ temp ని అప్డేట్ చేయాలి. Temp is equals to temp dot next. So temp is equals to self dot head చేసాం. Again we run the loop while temp not equal to none. ఏం చేస్తున్నాం? If count 0 ఉంటే, there is count 0. We are doing temp dot data equals to 0 ప్లేస్ చేసి count 0 ని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ elif కండిషన్ లో count 1 లో డేటా ఉంటాయి. If int is count 1, then temp dot data equals to 1 and we decrease count 1, else temp dot data equals to 2, count 2 minus equals to 1, and at last we update the temp. So this is the code. So now what we'll be doing? We will appending the first change చేద్దాం. అపెండ్ చేద్దాం. అపెండ్ చేసి ఒరిజినల్ లిస్ట్ ని ప్రింట్ చేసి మళ్ళీ సార్ట్ అయిన లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. So first I will be creating a linked list. ll is equals to linked list l dot append some 0 1 2 1 1 and 2. So we first we can do the original list. So print list next l dot print list.
First one will be the original list and second one will be the so we'll run them. So let's take see this was the original list. In మనం 0 1 2 1 1 0 2 అని ఇచ్చాం. But when we apply sort, when I apply some sort 0 1 2 means we apply the method of sorting zeros, ones and twos. We got an order. Zeros first వచ్చాయి, next ones వచ్చాయి, next twos వచ్చాయి. So this is one of the way to sort zeros, ones and twos linked list. So we'll be seeing into the next method. So why do we go to the next method? We have discussed before. First method యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 2n. బట్ మనకి ఏంటి సపోజ్ అని అడిగారు దీని టైం కాంప్లెక్స్ 2n కదా ఇంకా తగ్గించి చేయగలవా? కెన్ యూ ఆప్టిమైజ్ ద కోడ్? ఆప్టిమైజ్ ఇట్ అంటే ఏంటి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అయ్యేటట్టు చేయగలవా? ఎస్ వీ కెన్ డూ. బిగ్ ఆఫ్ n అంటే ఏంటి? ఓన్లీ వన్ పాస్. దిస్ విల్ బికమ్ ద వన్ పాస్ మెథడ్. అంటే ఏంటి? ఓన్లీ ఒకసారి నువ్వు లూప్ని ఇటరేట్ చేస్తావు, ఒకసారి ఇటరేట్ చేసి చేస్తావు. సో హౌ కెన్ యూ డూ దిస్? సపోజ్ మనకి ఒక లింక్ లిస్ట్ జీరోస్, వన్స్, 2 1 1 0 2 ఇది ఒకటి ఉంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే దీని నుంచి నేను 3 డిఫరెంట్ లింక్ లిస్ట్ తీస్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 డిఫరెంట్ లింక్ లిస్ట్ తీస్తా. అంటే ఏంటి? ఫస్ట్ లింక్ లిస్ట్ ఓన్లీ జీరోస్ ఉంటాయి, సెకండ్ లింక్ లిస్ట్ ఓన్లీ వన్స్ ఉంటాయి, థర్డ్ లింక్ లిస్ట్ ఓన్లీ టూస్ ఉండేటట్టు సెగ్రిగేట్ చేస్తాం. అది సెగ్రిగేట్ ఇంటూ 3 లింక్ లిస్ట్. అండ్ లాస్ట్ I will connect this linked list. So how? First, ఎలా segregate చేస్తాం? First, we take a temp variable. దాన్ని head దగ్గర temp variable తీసుకుంటాం. So మనం will be taking here 0 head and 0 tail. 0 head 0 tail అని తీసుకుంటాం. అంటే ఏంటి? 0 head 0 tail ఏం చేస్తాయి? లింక్ లిస్ట్, హోల్ లింక్ లిస్ట్ కి ఓన్లీ జీరోస్ ఉండేటట్టు. So you can take 0 head or 0 head and 1 head means this is a linked list and 2 tail. Sorry, 2 head and 2 tail. సో ఎందుకు తీసుకున్నాం మనం? ఫస్ట్ ఎందుకు తీసుకున్నాం? సో మనకేంటి? ఒక లింక్ లిస్ట్ ఉందంటే దానికి హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. కాబట్టి నేనేమనుకున్నా 0 లింక్ లిస్ట్ లో 0 హెడ్ ఉంటుంది, 0 టైల్ ఉంటుంది. అంటే ఫస్ట్ లింక్ లిస్ట్ కి ఒక హెడ్ ఒక టైల్, సెకండ్ లింక్ లిస్ట్ కి ఒక హెడ్ ఒక టైల్ ఉండాలి, థర్డ్ లింక్ లిస్ట్ కి ఒక హెడ్ ఇంకో టైల్ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేసాం? ఫస్ట్ డేటా చెక్ చేసాం. ఇఫ్ డేటా అనేది 0 అయితే, ఇఫ్ డేటా 0 అయితే 0 టైల్ అంటే ఏంటి? లాస్ట్ ఆర్ 0 హెడ్. ఫస్ట్ బేసిక్ గా వెన్ వి స్టార్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ ఈ రెండు ఒకటే, దీస్ విల్ బి సేమ్. ఆర్ వెన్ దెర్ ఈస్ ఓన్లీ వన్ హెడ్ మీన్స్ దెర్ ఇస్ ఓన్లీ వన్ నోడ్, ఈ రెండు సేమ్ ఉంటాయి. అలాంటి కండి అప్పుడు ఏం చేస్తాం? ఈ 0 టైల్ మీన్స్ ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ కి 0 అటాచ్ చేస్తాం. అంటే ఏంటి? ఈ నోడ్ ని ఈ లింక్ లిస్ట్ లో ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ 1 ఉంది. సో 1 ని ఈ లింక్ లిస్ట్ లో ప్లేస్ చేస్తాం. ఎలా ప్లేస్ చేస్తాం? యూజింగ్ 1 tail మీన్స్ సింప్లీ 1 tail డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ సింపుల్. సో అలా
డేటాని ఫస్ట్ లింక్ సెకండ్ లింక్ లిస్ట్ ప్లేస్ చేస్తాం. ఇఫ్ డేటా 2 నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ చేస్తాం టెంప్. ఇప్పుడు 2 వచ్చింది డేటా, కాబట్టి విల్ బి ప్లేస్ ఇట్ ఇన్ ద థర్డ్ లింక్ లిస్ట్. మళ్ళీ టెంప్ అప్డేట్ చేస్తాం, ఇప్పుడు 1 వచ్చింది. సో ఈ 1 మళ్ళీ మనం దీనికి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు టేల్ డాట్ నెక్స్ట్ ఇస్ ఈక్వల్స్ 1 అంటే ఏంటి? వేర్ అపెండింగ్ ఎట్ లాస్ట్, అపెండ్ ఎట్ ఎండ్ జరుగుతుంది కదా. కాబట్టి ఏం చేస్తాం, ఇప్పుడు మళ్ళీ మనం ఇవన్నీ మళ్ళీ ఈ టేల్ కి అపెండ్ చేస్తాం. ఇప్పుడు ఇది లాస్ట్ నోడ్ అవుతుంది కాబట్టి టేల్ డాట్ నెక్స్ట్ ఇస్ ఈక్వల్స్ టు 1 సేమ్. అలా లాస్ట్ లో 1 1 అపెండ్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ టెంప్ అప్డేట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ దాని కోసం నెక్స్ట్ మళ్ళీ 1. సో దీన్ని తీసుకెళ్ళి ఈ సెకండ్ లింక్ లిస్ట్ విచ్ కంటైన్స్ ఓన్లీ వన్స్ ఆ లింక్ లిస్ట్ లో అటాచ్ చేస్తాం. అలా మళ్ళీ టెంప్ అప్డేట్ చేస్తాం, 0 ఉంది. ఈ 0 తీసుకెళ్ళి ఫస్ట్ లింక్ లిస్ట్ లో ఇస్తాం, వేర్ ఓన్లీ వీ హ్యావ్ జీరోస్. నెక్స్ట్ మళ్ళీ టెంప్ అప్డేట్ చేసాం, 2కి వస్తుంది. ఈ 2ని తీసుకెళ్ళి థర్డ్ లింక్ లిస్ట్ మీన్స్ వేర్ ఓన్లీ వీ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 2s. అలా మొత్తం 3 లింక్ లిస్ట్ ని క్రియేట్ చేసాం. So once we created these 3 linked lists, so we have the linked list 0 0, one more linked list 1, and other linked list 2. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ లింక్ లిస్ట్ కి ఒక హెడ్ ఉంటుంది, ఒక టైల్ ఉంటుంది. సో ఏం చేస్తాను నేను, ఇది హెడ్, ఇది టైల్. దిస్ విల్ బి ద హెడ్ ఆఫ్ linked list containing ones, tail of linked list containing one. This is the head of linked list containing twos. This will be its tail అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తా, నేను ఈ టైల్ జనరల్ గా ఏంటి, ఇప్పుడు 3 డిఫరెంట్ లింక్ లిస్ట్ కనెక్ట్ చేస్తామంటే టైల్ యొక్క నెక్స్ట్ లో ఏముంటుంది, ఇప్పుడు యూ విల్ బి హ్యావింగ్ నల్. సో టైల్ యొక్క నెక్స్ట్ లో ఏమిటి, నల్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నల్ మనం ఈ టైల్ యొక్క నెక్స్ట్ ని ఈ 1 కి కనెక్ట్ చేస్తాం. సిమిలర్లీ వన్స్ కన్నా లింక్ లిస్ట్ యొక్క టైల్ యొక్క నెక్స్ట్ ని 2s లింక్ లిస్ట్ యొక్క హెడ్ కి కనెక్ట్ చేస్తాం. సి నా ఇప్పుడు ఏమైంది, యూ కనెక్టెడ్, జీరోస్ ఉన్నాయి, వన్స్ ఉన్నాయి, 2s. సో ఇలా 3 లింక్డ్ లిస్ట్ ని సపరేట్ చేసి 3 లింక్డ్ లిస్ట్ తీసుకొని అండ్ లాస్ట్ లో మనం వాటిని కనెక్ట్ చేస్తాం. సో ఇలా కనెక్ట్ చేయడానికి మనకి లూప్ ఏమైనా కావాలి, దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ లూప్ బికాస్ యూ హ్యావింగ్ 3 డిఫరెంట్ లింక్డ్ లిస్ట్. 3 డిఫరెంట్ లింక్డ్ లిస్ట్ కి హెడ్ ఉంది, టైల్ ఉంది, కాబట్టి ఫస్ట్ లింక్ లిస్ట్ యొక్క టైల్ పాయింటర్ ని హెడ్ పాయింటర్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది, అండ్ సెకండ్ లిస్ట్ యొక్క టైల్ పాయింటర్ ని థర్డ్ లిస్ట్ యొక్క హెడ్ పాయింటర్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇన్ దిస్ వే we can segregate zeros, ones and twos by using only one iteration, means that is one pass method. One pass method లో చేస్తాం. So let's write the pseudocode. So what will be the pseudocode? First initial గా మనం ఏం చేస్తాం, 0 head 0 tail is equals to ఒక డమ్మీ నోడ్ ని క్రియేట్ చేస్తాం, నోడ్ కంటైనింగ్ నన్, ఒక డమ్మీ నోడ్ ని క్రియేట్ చేస్తాం. సిమిలర్లీ 1 head 1 tail, we created a dummy node, none, same. So 2 head is equals to 2 tail is equals to no dummy node and we'll be having none. Next we will be taking a variable temp, or you can use any other variable. Temp వాడచ్చు, లేకపోతే మనం ఇంతకుముందు కరెంట్ వాడాం, కరెంట్ వాడచ్చు. We'll be taking suppose self dot head అని తీసుకుంటాం. While temp అంటే temp null అవ్వనంత వరకు, or you can write while temp not equal to null, or while temp అంటే ఇంటి temp లో ఒక వాల్యూ ఉన్నంత వరకు అది ట్రూ గానే ఉంటుంది. కాబట్టి if temp డాట్ డేటా ఇటరేట్ చేస్తున్నప్పుడు ఆ నోడ్ ఒక డేటా 0 అయితే మనం ఏం చేస్తాం, 0 టైల్ ఉంది కదా, 0 టైల్ డాట్ నెక్స్ట్ ఆ టెంప్ ని కనెక్ట్ చేస్తాం.
ఒకసారి కనెక్ట్ చేసాక ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే ఏ నోడ్ అయితే ఉందో ఆ నోడ్ ఇప్పుడు టైల్ అవుతుంది కదా, బికాస్ వీఆర్ అపెండింగ్ ఇట్ ఎండ్. సో we update the zero tail. Zero tail is equals to, we can write temp or we can write zero tail dot next. If temp dot data, so elif temp dot data అనేది 1 అయింది అనుకోండి, if temp dot data is equals to 1, then ఏం చేస్తాం, one tail or one tail dot next లో temp ని కనెక్ట్ చేస్తాం. నేను ఇప్పుడు ఎలా కనెక్ట్ చేసినా మీకు అర్థం కాలేదు అంటే మీరు లింక్ లిస్ట్ స్టార్టింగ్ లోనే ఆగిపోయినట్టు. నేను స్టార్టింగ్ లో వీ హ్యావ్ డన్ సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్, ప్రతి దాంట్లో మనం ఇన్సర్ట్ ఎట్ ఎండ్ అనే మెథడ్ అనేది యూజ్ చేసాం. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, వీఆర్ ఇన్సర్టింగ్ ఎట్ ఎండ్. సో ట్రై, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, వన్స్ సీ దోస్ వీడియోస్, వీ విల్ బి హ్యావింగ్ clarity, we'll be having clarity what I'm doing. సో వన్ టైల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు temp. ఈ నోడ్ ని మళ్ళీ మనం వన్ టైల్ దానికి మీన్స్ ఇన్ ద వన్స్ లింక్డ్ లిస్ట్ వీ హ్యావ్ అటాచ్డ్. మళ్ళీ ఏం చేస్తాం, ఈ వన్ టైల్ ని అప్డేట్ చేస్తాం. ఎందుకు, వీఆర్ కనెక్టింగ్ ఇట్ ఎండ్ కాబట్టి టైల్ ని అప్డేట్ చేయాలి. is equals to one tail dot next, or you can be use temp. Else ఈ రెండు కాకపోతే what will be having, it will be 2, same but it is 2 tail. Else 2 tail dot next is equals to temp. టూ టైల్ మళ్ళీ అప్డేట్ చేస్తాం. దేనికి, temp, you can write temp or you can write 2 tail dot next. అండ్ ఆఫ్టర్ ఇఫ్ కండిషన్స్ తర్వాత ఏం చేయాలి, మనం ఒకసారి అన్ని ఇఫ్ కండిషన్స్ చెక్ చేసుకున్నాక మళ్ళీ మనం టెంప్ ని అప్డేట్ చేయాలి. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో హియర్ ఫైనలీ వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ 3 లింక్ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసాం. సో నౌ వాట్ టు డూ, ఇప్పుడు ఇవన్నీ మనం కనెక్ట్ చేయాలి. యూ షుడ్ ఇంటర్ కనెక్ట్, ఒకదాన్నొకటి కనెక్ట్ చేస్తాం. అంటే ఏంటి, జీరో టైల్ డాట్ నెక్స్ట్ ఏమి ఉండాలి, మామూలుగా అయితే నల్ ఉంటుంది, బట్ జీరో టైల్ డాట్ నెక్స్ట్ ఏమి ఉండాలి, ఇప్పుడు వన్స్ హెడ్ ఉండాలి, వన్ హెడ్ ఉండాలి, వన్ హెడ్. వన్స్ హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, ఇనిషియల్ గా అక్కడ ఏముంటది, వీ హావ్ టేకెన్ డమ్మీ నోట్ కదా, ఆ డమ్మీ నోట్ కాకుండా దాని తర్వాత కాబట్టి వన్ హెడ్ డాట్ నెక్స్ట్. ఓన్లీ ఎప్పుడు ఇఫ్ వన్ హెడ్ లో ఏమైనా ఉంటేనే, ఇఫ్ వన్ హెడ్ డాట్ నెక్స్ట్ అనేది నన్ ఉంది అనుకోండి, దెన్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కనెక్టింగ్ వన్ హెడ్, డైరెక్ట్ మనం 2 హెడ్ కనెక్ట్ చేసేస్తాం. సో ఇలా రాసుకోవచ్చు, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ వన్ స్టేట్మెంట్ లైక్ వన్ హెడ్ డాట్ నెక్స్ట్ ఇఫ్ వన్ హెడ్ డాట్ నెక్స్ట్. అంటే ఏంటి, జీరో టైల్ డాట్ నెక్స్ట్ అనేది వన్ హెడ్ డాట్ నెక్స్ట్ ఎప్పుడు అవుతుంది అంటే, ఎప్పుడైతే వన్ హెడ్ డాట్ నెక్స్ట్ లో సమ్ వాల్యూ ఉంటేనే అది వన్ హెడ్ డాట్ నెక్స్ట్ అవుతుంది. వన్ హెడ్ డాట్ నెక్స్ట్. ఎల్స్ what will be connecting, we will be connecting 2 head dot next if 2 head dot next, or we can write like this. ఫస్ట్ జీరో టైల్ కి కనెక్ట్ చేసాం, వన్ హెడ్ కానీ వన్ హెడ్ లేకపోతే 2 హెడ్ ని అలా కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, వన్స్ టైల్ ని కనెక్ట్ చేయాలి. ఇఫ్ సపోజ్ జీరో టైల్ కి వన్స్ కనెక్ట్ చేసాం, వన్స్ ఉన్నాయి కాబట్టి వన్ కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఏం చేయాలి, వన్ టైల్ ఉంటుంది కదా, వన్ టైల్ కి ఏం కనెక్ట్ చేయాలి, టూస్ కనెక్ట్ చేయాలి. కాబట్టి ఏం చేస్తాం, వన్స్ టైల్ డాట్ నెక్స్ట్ ఇస్ ఈక్వల్స్ టు 2 head dot next and 2 head dot next, ఇది 2s అనేది లాస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, 2 tail dot next లో ఏమి ఉండాలి, నన్ అనేది ఉండాలి.
two tail dot next name ఉండాలి none. You should be having none. ఇప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు టోటల్ లిస్ట్ యొక్క హెడ్ ఏంటి? సో వాట్ విల్ బి ద head of the total list? So the self dot head will be zeros head dot next. So this is the logic for segregating zeros, ones and twos using only one pass method. ఇక్కడ ఏమైంది, టైం కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n. ఎందుకు, మనం ఓన్లీ వన్ టైం లూప్ మొత్తాన్ని ఇటరేట్ చేస్తున్నాం. అది కూడా ఎందుకు ఇటరేట్ చేస్తున్నాం, ఫర్ మేకింగ్ ద నెంబర్స్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్, మీన్స్ డిఫరెంట్ లింక్ లిస్ట్, in which each linked list comes as same number. సేమ్ నెంబర్ ఉండేటట్టు మనం ఒక 3 లింక్ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఇలా ఒకసారి లూప్ ని ఇటరేట్ చేసాం. సో దిస్ ఈస్ అదర్ మెథడ్. అండ్ వాట్ విల్ బి ద స్పేస్ కాంప్లెక్సిటీ? హియర్ మనం ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ వాడామా? నో, వి నాట్ యూస్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్. సో హియర్ ద స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ 1. So I hope you understood the code. So we will just do the code. So we'll create another method. Def short 012 method 2. Just create it. We'll be passing self. After passing self, what is the first one? Initial గా మనం 0 head 0 tail అయి initialize చేయాలి. You can write 0's head is equals to 0's tail. First we should create a dummy node of none. Similarly, one set and one step, అలా two set and two step create చేద్దాం. Two set and two step. అలా ఫస్ట్ అన్నిటికీ ముందు ఒక 3 లింక్ లిస్ట్, ఒక నోడ్ క్రియేట్ చేసాం. ఒక డమ్మీ లింక్ లిస్ట్ మీన్స్ బేసిక్ లింక్ లిస్ట్ విచ్ కంటైన్స్ నథింగ్. ఒక డమ్మీ నోడ్ ని క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేయాలి, we take a variable temp is equals to self dot head తీసుకుంటాం. Next we'll iterate through the loop. So while temp, if temp dot data is equals to 0, what will be doing? Zero's tail dot next is equals to temp, and zero's tail is equals to zero's tail dot next or temp, ఏదైనా రాసుకోవచ్చు. Similarly, if temp dot data equals to 1 అయితే what will be doing? One's tail dot next is equals to temp, and
వన్స్ టైల్ మళ్ళీ అప్డేట్ చేసాం. In the else condition it is a to's tail dot next is equals to 10 and to's tail is equals to to's tail dot next. And after these conditions we just update the temp to next one. Next, now we have segregated this three linked lists. Three different linked lists containing zeros, ones and twos మనకు క్రియేట్ అయ్యాక ఇప్పుడు ఏం చేయాలి? ద నెక్స్ట్ స్టెప్ ఈస్ కనెక్టింగ్ దీస్ త్రీ లింక్డ్ లిస్ట్. అంటే ఏం చేస్తాం? జీరోస్ tail dot next is equals to ones head dot next. ఓన్లీ వన్స్ హెడ్ అని ఏమవుతుంది? మనకి ఆ డమ్మీ నోడ్ ఉంది కదా, ఆ డమ్మీ నోడ్ వస్తుంది. సో వన్స్ హెడ్ డాట్ నెక్స్ట్ ఆ డమ్మీ నోడ్ తర్వాత నోడ్ ని క్రియేట్ చేస్తున్నాము, అటాచ్ చేస్తున్నాం. ఇఫ్ ఇప్పుడు వన్స్ హెడ్ లో ఏదైనా వాల్యూ ఉంటేనే మనం దాన్ని అటాచ్ చేస్తాం. ఎల్స్ మనం దేన్ని అటాచ్ చేస్తాం? టూస్ హెడ్ డాట్ నెక్స్ట్. ఆఫ్టర్ దట్ వన్ ఇప్పుడు ఏం చేస్తాం? జీరో టైల్ కి వన్స్ టైల్ కానీ టూస్ టైల్ కానీ అటాచ్ చేసాం. ఇఫ్ వన్స్ ఉంటే వన్స్ టైల్ అటాచ్ చేయాలి, వన్స్ లేకపోతే టూస్ యొక్క నాట్ టైల్ ఇట్స్ హెడ్, టూస్ హెడ్ ని అటాచ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం? వన్స్ టైల్ యొక్క నెక్స్ట్, సపోజ్ వన్స్ ని అజ్యూమ్ చేసుకున్నాం, వన్స్ టైల్ యొక్క నెక్స్ట్ కి ఏం అవ్వాలి? టూస్ టైల్ అనేది అటాచ్ అవ్వాలి. సారీ, నాట్ టూస్ టైల్, టూస్ హెడ్. టూస్ హెడ్ డాట్ నెక్స్ట్. డోంట్ ఫర్గెట్ టూస్ హెడ్ అని తీసుకోవాలంటే మీకు నన్ నోడ్ విచ్ కంటైన్ నన్ నథింగ్ విల్ బి అటెండెడ్, బట్ టూస్ హెడ్ డాట్ నెక్స్ట్ ఎందుకు? ఫస్ట్ ఉంది ఒక డమ్మీ నోడ్, ఆ డమ్మీ నోడ్ తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి డమ్మీ నోడ్ తర్వాత కాబట్టి టూస్ హెడ్ డాట్ నెక్స్ట్ అని తీసుకున్నాం. ఆఫ్టర్ కనెక్టింగ్ టూస్ టైల్ ని మనం టూస్ టైల్ డాట్ నెక్స్ట్ ని నల్ చేయాలి. మనం నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు none. After completing, we have to change the head. So లిస్ట్ యొక్క హెడ్ వచ్చేసేటప్పటికి జీరోస్ హెడ్ డాట్ నెక్స్ట్ డాట్. So in this way, this is other method of segregating zeros, ones and twos. So let's run this. See, first the original list has been printed. I have changed the method. We have used the second method, sort 0 1 2 method 2. See, named it sort 0 1 2 method 2, and I have run this method and I again printed the list. When I printed the list, and came out in 0 triple 1 triple 2. First 0 such a next 1 such next 2 such. So this is how we segregate, means we segregate zeros, ones and twos and combine them again. This is the second method. And we went to second method to reduce this time complexity. So I hope you understand this one first problem. So now we'll move to the second one. So what is the second one? Second one is the deleting the nth node from the end. What we are doing? Delete the nth node from the end. So how do we delete the nth node from n? See, here also we are talking about single linked list. In double linked list nth node from end is very easy. ఎందుకంటే మనకి
టైల్ నోడ్ యాక్సెస్ చేస్తాం ప్లస్ ప్రీవియస్ పాయింటర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రీవియస్ పాయింటర్ తీసుకొని మనం లూప్ వీటి ఫ్రమ్ ద బ్యాక్. సో ఇట్స్ ఈజీ. బట్ వెన్ వి కమ్ టు సింగిల్ లింక్డ్ లిస్ట్ మనకి ప్రీవియస్ పాయింటర్ అనేది ఉండదు, నో ప్రీ పాయింటర్. సో హౌ డు వి డిలీట్ nth నోడ్ అంటే ఏంటి, నువ్వు లాస్ట్ నుంచి లాస్ట్ నుంచి సెకండ్ నోడ్ డిలీట్ చేయాలంటే నువ్వు ఫస్ట్ నుంచి ట్రావెల్స్ చేసుకుంటూ రావాలి. సో హౌ, సపోజ్ before going to the logic there will be two cases. One's first case is number of nodes n is equals to odd and n is equals to even. ఇలా two cases వస్తాయి. Number of nodes means or length of the linked list, odd and even. Suppose odd అనుకోండి, simple, it will be let's see. See here total 5 nodes ఉన్నాయి. ఈ 5 nodes లో మిడిల్ నోడ్ ఏది, it will be 3. But when we come to even కి వచ్చేసేటప్పటికి when we come to even మిడిల్ ఏది మిడిల్ అని చెప్తాం, 3 మిడిల్ అన్నామంటే ఇక్కడ 3 ముందేమో 2 ఉన్నాయి, 3 తర్వాత ఏమో 3 ఉన్నాయి. సపోజ్ 4 మిడిల్ అన్నాం అనుకోండి, 4 ముందు 3 ఉంటాయి, 4 తర్వాత 2 ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్ హాఫ్ గా డివైడ్ అవ్వట్లా. బట్ ఎగ్జాక్ట్ హాఫ్ డివైడ్ అంటే ఈ 3, 4 మధ్యలో నోడ్ ఉండాలి, బట్ దెర్ ఇస్ నో నోడ్. సో విచ్ యూ కన్సిడర్ యాజ్ మిడిల్. సో జనరల్లీ this node will be considered as a middle. దీన్ని m1 m2 node ని middle node గా కన్సిడర్ చేస్తాం. But exactly will be not having exact middle when even number of nodes ఉన్నప్పుడు ఏంటి exact middle node తెలియదు కాబట్టి ఏం చేస్తాం, సెకండ్ 2 మిడిల్ నోడ్స్ వస్తాయి, ఆ 2 మిడిల్ నోడ్స్ లో సెకండ్ నోడ్ మిడిల్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ కన్సిడర్ చేస్తాం. సో ఇన్ దిస్ ఆల్సో దే విల్ బి 2 మెథడ్స్. మనం ఇప్పుడు చేసేలాగే ఫస్ట్ మెథడ్ కి టైం కాంప్లెక్సిటీ విల్ బి మోర్, while the second method will be having time complexity less. So first we will be seeing the first method. So how do we delete from the nth node? అంటే ఏంటి, suppose from nth we'll count 1 2 3 4 5. So 1 2 3 4 5 6 nth node. ఇప్పుడు ఫస్ట్ కేసు తీసుకుందాం. ఈ కేసులో నేను okay, I'm saying the middle node, not middle. You are deleting the nth node కదా, so no need to consider the middle. ఇక్కడ middle consider చేయక్కర్లేదు. This will be the next one. Okay, ignore the before concept. So don't before నేను ఇప్పుడు middle చెప్పాను, అది next problem. So deleting the nth node. So here we'll be having only one case, means anything, even అయినా అవని odd అయినా అవని, మీకు nth node అయితే ఏదైనా మనం లాస్ట్ నుంచి ఇటరేట్ చేసుకోవాలి. ఓకే, సో రిమూవింగ్ ద nth node. ఇప్పుడు నేను లాస్ట్ నుంచి ఫ్రమ్ లాస్ట్ సెకండ్ నోడ్ ని డిలీట్ చేయాలనుకుంటున్నా, ఫ్రమ్ లాస్ట్ సెకండ్ నోడ్ డిలీట్ చేయాలనుకుంటున్నా. సో rewriting it again. సో ఫ్రమ్ లాస్ట్ సెకండ్ నోడ్ ని డిలీట్ చేయాలనుకుంటున్నా అంటే ఏంటి, ఐ వాంట్ టు డిలీట్ దిస్ నోడ్. ఇప్పుడు ఈ నోడ్ ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఈ నోడ్ దగ్గరికి ట్రావర్స్ అయితే సరిపోదు, ఈ నోడ్ యొక్క ముందు నోడ్ కి ట్రావర్స్ అవ్వాలి. we should traverse the node, we should traverse till the node before the node to be deleted, which is to be deleted.
అంటే ఏంటి, మనం డిలీట్ చేయాలనుకున్న నోడ్ యొక్క ముందు నోడ్ దాకా ట్రావెల్స్ అవ్వాలి, అంటే ఈ నోడ్ దాకా ట్రావెల్స్ అవ్వాలి. సో ఇఫ్ యూ సీ ఇక్కడ లెట్స్ టేక్ లెంత్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ ఎంత 5 and the node we want to delete is second node, nth be 2. సో సెకండ్ నోడ్ డిలీట్ అవ్వాలి కాబట్టి దాని ముందు నోడ్ అంటే ఇది థర్డ్ నోడ్, మనం థర్డ్ నోడ్ దాకా ట్రావెల్స్ చేయాలి. సో వాట్ వీ కెన్ డూ, వీ కెన్ ట్రావెల్స్ టిల్ 5 - 2. సో హియర్ విల్ బి హ్యావింగ్ లెంత్ మైనస్ nth నోడ్ కి మనం ట్రావెల్స్ చేయాలి. సో ఇట్ ఈస్ 5 - 2 will be 3. So we travel from length minus nth node. Now only case not only this case, if you check any other case, you will be getting length minus nth node. So now what we do, ఈ నోడ్ కి దాకా ట్రావెల్స్ అయ్యాక ఈ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, లాస్ట్ నోడ్ ఈ డిలీటెడ్ నోడ్ పక్క నోడ్ కి కనెక్ట్ చేస్తాం. అంటే ఏంటి, విల్ బి లైక్ థర్డ్ నోడ్ కదా, థర్డ్ నోడ్ డాట్ నెక్స్ట్ లో ఏముంటుంది, జనరలీ సెకండ్ నోడ్ ఉంటుంది. బట్ వాట్ వీఆర్ డూయింగ్, థర్డ్ నోడ్ డాట్ నెక్స్ట్ దేనికి కనెక్ట్ చేయాలి, మనం ఫస్ట్ నోడ్ కనెక్ట్ చేయాలి. సో ఈ ఫస్ట్ నోడ్ ఏంటి, దిస్ ఈస్ ద ప్రాసెస్ వి డు. బట్ ఎలా కనెక్ట్ చేస్తాం ఫస్ట్ నోడ్ కి డైరెక్ట్ అంటే, ఫస్ట్ నోడ్ ఏంటి, మళ్ళీ ఫస్ట్ నోడ్ మనం ఎలా రాసుకోవచ్చు, సెకండ్ నోడ్ డాట్ నెక్స్ట్ గా రాయొచ్చు. సో సెకండ్ నోడ్ డాట్ నెక్స్ట్ ఇస్ నథింగ్ బట్ ద ఫస్ట్ నోడ్. సో వాట్ విల్ వి డు, థర్డ్ నోడ్ డాట్ నెక్స్ట్ ఇస్ ఈక్వల్స్ టు సెకండ్ నోడ్ డాట్ నెక్స్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ యూ డిలీట్ ద సెకండ్ నోడ్. So what will be the pseudocode? This is the logic, and what will be the pseudocode? First ఏం చేస్తాం, first we find the length of the linked list. ఏంటది, we know we take a variable temp is equals to self dot head. I think you all know how to find the length of the linked list. Previous గా కూడా డిస్కస్ చేసాం. Temp let's take variable count, while temp count is equals count plus 1, and we increase the temp is equals to temp dot next. Yes. Now to find the node before the node, మనకి ఏంటి, count minus n. Let's take variable result is equals to count minus n. What is n indicates the node which is to be deleted. And now again we initialize the temp to head. Temp ని మళ్ళీ head కి initialize చేస్తాం. Now while temp మనం ఏం చేస్తాం, రెస్ట్ ని తగ్గించుకుంటూ వెళ్తాం. ఎందుకు, మనం ఫస్ట్ నుంచి వెళ్తున్నాం. సపోజ్ we will be having a 5 nodes. ఇలా ఉంది. ఇప్పుడు నేను థర్డ్ నోడ్కి వెళ్ళాలి అంటే ఏం చేస్తాను, ఫస్ట్ రిజల్ట్ అనేది 3 ఉంది, ఇక్కడ మీన్స్ లాస్ట్ నుంచి థర్డ్ నోడ్కి వెళ్ళాలి, ఇక్కడ రిజల్ట్ 3 ఉంది. సో ఏం చేస్తాను, టెంప్ లో డేటా ఉంది, and here one more condition will be there, while temp and result greater than 1 అయినంత వరకు. ఇప్పుడు ఏం చేస్తాను, రిజల్ట్ అనేది ఒకటి తగ్గిస్తా. ఇప్పుడు ఏం చేశాను, while temp రిజల్ట్ ఒకటి తగ్గించాను, temp is equals to temp dot next చేశాను, ఒకటి తగ్గించాను. మళ్ళీ ఈ నోడ్ కాస్త ఈ నోడ్కి వెళ్ళింది, మళ్ళీ ఒకటి తగ్గించాను, 1 అయింది. 1 అయినప్పుడు ఈ నోడ్కి వెళ్ళింది,
But next మళ్ళీ రన్ అవుతున్నప్పుడు రిజల్ట్ ఏమవుతుంది 0. 0 is not greater than 1, so it will not. So what happens here? Temp అనేది ఇప్పుడు temp will be at node 3. Temp అనేది node 3 దగ్గర ఉంటుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ లాస్ట్ నుంచి ఉంటుంది. ఇది లాస్ట్ నుంచి node 3 దగ్గర ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనం ఆ నోడ్ దాకా వెళ్దాం. వన్స్ వి వెంట్ టు దట్ నోడ్, ఇప్పుడు ఏం చేస్తాం, వి జస్ట్ డిలీట్ ద నోడ్. హౌ వి విల్ డిలీట్? మనం ఏ నోడ్ అయితే డిలీట్ చేస్తున్నామో దాన్ని we take a variable and store that node in this variable temp.next. బికాస్ మనం ఏ నోడ్ దాకా యాక్సెస్ temp.next ఎందుకు రాస్తాం, మనం డిలీట్ చేయాలనుకున్న నోడ్ బిఫోర్ నోడ్ దాకా ట్రావెల్స్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాం, temp.next is equals to ఇందా చూసాం కదా సెకండ్ నోడ్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, సెకండ్ నోడ్ డాట్ నెక్స్ట్ కదా, అంటే ఏంటి, థర్డ్ నోడ్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్. సో ఇట్ విల్ బి temp డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, ఇందా చూసాం we have seen that third node dot next is equals to second node. Third node dot next మనం ఇది ఫస్ట్ ఉంటుంది నార్మల్గా బేసిక్గా. బట్ ఆఫ్టర్ డిలీటింగ్ ద సెకండ్ నోడ్ వాట్ షుడ్ బి హ్యావ్, థర్డ్ నోడ్ డాట్ నెక్స్ట్ ఉంటుంది, ఫస్ట్ నోడ్ ఉండాలి. సో అలా ఉండడానికి ఈ ఫస్ట్ నోడ్ ఎలా రాసుకోవచ్చు, మనం సెకండ్ నోడ్ డాట్ నెక్స్ట్ రాసుకోవచ్చు. మళ్ళీ ఈ సెకండ్ నోడ్ ఎలా రాసుకోవచ్చు, థర్డ్ నోడ్ డాట్ నెక్స్ట్ గా రాసుకోవచ్చు కదా, థర్డ్ నోడ్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్. సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా విల్ బి రైటింగ్ temp dot next is equals to temp dot next dot next and we will return. So this is the pseudocode for the deleting nth node. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, ఇక్కడ మనం ఏం చేసాం, 2 times లూప్ ని ఇటరేట్ చేసాం, 2 times ఇటరేషన్ అనేది జరిగింది. 2 times ఇటరేషన్ జరిగింది కాబట్టి టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, ఫస్ట్ ఇటరేషన్ వచ్చేసేటప్పటికి లెంత్ ఆఫ్ లిస్ట్ యొక్క లెంత్ మీన్స్ దిస్ విల్ బి n, దీన్ని n అనుకున్నా, బిగ్ ఆఫ్ n ప్లస్ ఏం చేసాం, లెంత్ మైనస్ 1 times మళ్ళీ ఇటరేట్ చేసాం. See here condition, temp ఉండాలి ప్లస్ గ్రేటర్ దాన్ 1 ఉండాలి. రిజల్ట్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు లెంత్ ఆఫ్ n మైనస్ సారీ ఈ స్మాల్ లెంత్ మైనస్ n విచ్ యూస్ ద బిఫోర్ నోడ్ ద నోడ్ టు బి డిలీటెడ్. ఆ బిఫోర్ నోడ్ దాకా మనం ట్రావెల్ చేసాం. ఆ టైం ప్లస్ ద టోటల్ ఇటరేషన్, ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ n మైనస్ స్మాల్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఇఫ్ n అనేది ఈ స్మాల్ n అనేది 1 ఉంది అనుకోండి, అంటే ఫస్ట్ నోడ్ లాస్ట్ నోడ్ డిలీట్ చేయాలనుకోండి, ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ ఓన్లీ n, అంటే ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ n గా రాసుకుంటాం దాన్ని. అప్పుడు ఏమవుతుంది, బిగ్ ఆఫ్ 2n. సో టైం కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టైం కాంప్లెక్సిటీ తగ్గించడానికి we will go into another method, that is to decrease this time complexity. We choose the slow pointer and fast pointer method. Slow and fast pointers use to stressing. The slow and fast pointer is just a name. These are nothing but a variables only. So we will see what is the slow pointer and fast pointer, how do we do this, and the code for this we will do it in the next session. So this is the end of the session.